मंडले स्थापित रजित प्रतिमारूपेण शतग्रहमावाहयामि स्थापयामि पूजयामि दानि नक्षत्र वेस्तारु कदा सूर्युడు ताम्र प्रतिमारूपेण अंगारकग्रहमावाहयामि स्थापयामि पूजयामि विश्वदात्वाक्यनक्षत्रजामं उदग्रहात्मदेवतां नारायणं सात्वं सायुधं सवाहं सशक्यं तत्तेजं परिवारं उदग्रहस्यां तरतः नारायणमावाहयामि स्थापयामि पूजयामि श्वेतमाल्यां तधरं श्वेतास्वं श्वेतच्छत्ररत्नाकरशोभितं देवतां आवाहयामि स्थापयामि पूजयामि చంద్రుడికి నమస్కారం చేసుకోండి అందరూ ఆగ్నేయ దిక్పాదంలో చంద్రుడు శ్వేతవర్ణంలో అంగారగ్రహం ప్రసాదస్యర్థే అంగారగ్రహారాధనే యోగః ఓం అధిభాగప్రేదాస్తి ఓం భోగభృవః అంగారగ్రహేనాక్ష అనంతముక్తం పుష్పంవర్ధమాల్యా పరధర్మకం శబ్దం ధ్వజపదకాదిలోహితం దివ్యరజమారుణం మే ప్రదక్షిణీ కుర్వాణం వారం దక్షిణాభిముఖం చంద్రుడైంది అంగారకుడు అంగారకుడు ఎక్కడ ఉంటాడంటే కలిసానికి దక్షిణ వైపున ఉంటాడు మీరు పెట్టిన స్వామివారి కలిసానికి దక్షిణ వైపు ఉన్న పశువుమ పైన కానీ అక్కడ ఒక్కల పైన వేసి నమస్కారం చేస్తారు అంగారక రహస్య అంగారక రహస్య ఓం సూర్య రహస్య దక్షిణ దిక్కు ఆగే త్రికోణాకార మండలే త్రికోణాకార మండలంలో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడు యొక్క వర్ణం ఏంటి అంటే అంగారకస్య వైపులో ఈశాన్య వైపులో ఉన్న మొక్కలు ఖర్జూరకాయలు పసుపు కొమ్ముల పైన ఏది పెట్టుంటే వాటి పైన వేసి నమస్కారం చేయండి బుధుడు వచ్చేసి ఆవాహయాన్ని బుధుడికి నమస్కారం చేసుకోండి బుధగ్రహ ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.